ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొద్దిగా ఏది సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసిరట. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీదనే గిద్ద దాడులు జరుగుతూ ఉంటే भाई साहब आ जाओ, उन्हों कौन है, आ जाओ, आप भी कांग्रेस का अंदर आ जाओ. क्या हुआ बताओ बताओ भाई. నేను సిద్దిపేట నుంచి వచ్చిన అన్న, పేరు మొహమ్మద్ సోహెల్ అన్న, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా గెలిచిన అన్న మొన్న. అయితే నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసిండన్న. ఎవరు? అక్కడ ఏసీపీ. ఎందుకు? సిద్దిపేట పోలీసు. ఎందుకో ఏమో అవసరం నాకే అర్థమవుతలే అన్న, దేనికోసం చేసిరు. ఎందుకంటే నేను పకడ్బందీగా పనిచేస్తా కదా నా కాంగ్రెస్ కార్యకర్తని నేను. వీడు అది చేస్తుండే ఇది చేస్తుండని అక్కడ ఇన్ఛార్జ్ కూడా కరెక్ట్ లేడన్న, మనకు అనుకూలంగా పని చేయడు. బీఆర్ఎస్కి ఫుల్ బీఆర్ఎస్కి ఆయన ఎవరో అసలు మనకు అసలు తెలియదు అన్న, ఆ వ్యక్తి కూడా మాకు తెలియదు అన్న. అదే పూజల హరికృష్ణ అని ఉన్నాడు కదా. ఇప్పుడు ఏమైనా మీరు ఆయనకు చెప్పలేదా మరి ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఆయన ఫోన్ కూడా లావటాడన్న, కనీసం ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ కూడా కాదు. ఎట్లా చెప్పాలి అన్న, అందుకే ఆయన లీడర్స్కి కూడా చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటారు. అయినా నేను పక్క నుంచి కూడా తెలుసుకున్నాను ఇది చేసేది మొత్తం ఆయననే. మేము కాంగ్రెస్కి పకడ్బందీగా పనిచేస్తామన్నా. మీ ధైర్యం కోసం నీ వీడియోస్ చూస్తానా, మీకు సర్ప్రైజ్ చేస్తా ఉంటా. మీ ధైర్యం మీకు చెప్పుకోవాలని నా బాధ నిజంగా అన్న. నాకు ఘోరం. నా మీద ఏం కేసులు ఉన్నాయి అన్న, నా మీద ఏం కేసులు లేవన్నా. ఆల్టరేషన్ చేసి నన్ను నాన్న కేసులు ఆల్టరేషన్ చేసి నిన్న కూడా సాయంత్రం పూట వచ్చి అమ్మకు బెదిరించిపోయిందంట కానిస్టేబుల్. అమ్మ ఒకటే ఏడుస్తుందన్న, నాకు నాన్న కూడా లేడన్న. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్న సిద్దిపేటలో. బాధ ఎవరికి చెప్పాను అన్న, మీ ధైర్యం చూసి నేను మీ దగ్గరకు వచ్చి. డోంట్ వరీ భాయ్ సాబ్, నేనున్నా. నీ రౌడీ షీట్ సంగతి ఏంది, నీ కథ ఏంది నేను చూస్తా. ఏసీపీ ఎవరన్నా కానీ అవతల ఎవరన్నా ఉండని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కన్నీళ్ళు పెడితే ఇక్కడ కూర్చొని చూసుకుంటా కూర్చోము. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. సిద్దిపేట ఏసీపీ గారు ఇప్పటికి ఇది 2వ కంప్లైంటు మీ వ్యవహారం పైన. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మీరు ఇటువంటి కేసులు నమోదు చేస్తూ ఉన్నారు? రౌడీ షీట్లు ఎందుకు ఓపెన్ చేస్తూ ఉన్నారు? ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు మీరు ఆడ? నన్ను తీసుకోపోయి ఇట్లా కొట్టిరన్న ఘోరంగా. ఓరి అమ్మ, ఘోరంగా అంటే ఘోరంగా అంటే మళ్ళీ ఫోన్ చేసి ఏమంటారు అంటే, అరే నువ్వు ఇగో ఇది చూడండి అన్న, ఇలాంటి ఫొటోస్ ఇట్లా సైడ్లో తీసుకొచ్చి ఇవ్వాలని చెప్తున్నాను అన్న. నేను ఫొటోస్ నేను సావాలనే సత్తా కానీ ఇలాంటి ఫొటోస్ నేను ఫొటోస్ తీసుకొచ్చి ఇవ్వాలంట. ఇట్లా ఈ మ్యాప్ లాగా ఇట్లా చేసిన ఫొటోస్ తీసుకురావాలని చెప్తున్నాను. 5 రోజుల నుంచి అమ్మ ఫుల్ ఫీవర్ అన్న, నేను ఎవరు చెప్పుకోవాలి బాధ. ఇట్లా అవుతుంది భయ్. ఇంకా ఇట్లా ఉన్నారా పోలీసు వాళ్ళు ఇటువంటి వాళ్ళు? అర్థమైంది అన్న, అక్కడ కాంగ్రెస్ అనేది లేదన్న సిద్దిపేటలో. ఏం చేయాలన్న మరి పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? మీ తరపులో మా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పుకుంటా. అన్న సిద్దిపేట అన్న, నేను యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ మాజీ చిన్నకోడూరు. మా అమ్మను బండి మీద ఎక్కించుకోపోతే బండి మీద కింద పడితే నేనే చంపినా అని ఏసీపీ మేము అరెస్ట్ మీద కొట్లాడితే ఇన్ఛార్జ్ అనే వ్యక్తి మా మీద నువ్వు నా ఫ్యానల్ కాదు అని చెప్పి ఏసీపీకి ఫోన్ చేసి వాడిని తొక్కేయండి, మళ్ళీసారి కాంగ్రెస్ పార్టీ అనొద్దు, నా ప్యానల్లో పనిచేయలేదు, నాకు సంబంధం లేదు, వానికి నాకు సంబంధం లేదు అని చెప్పి 3rd డిగ్రీ ఇట్లా పైకి అదే అన్న ఇట్లా పైకి వేసి కింద నుంచి చొరిచ్చి మా భార్యను వాడిని ఎందుకు మా లవ్ మ్యారేజ్ అన్న నువ్వు ఎందుకు వాడిని పెళ్లి చేసుకున్నావు, వాడిని గిడాకులు ఇచ్చాయని మా అత్త ముందట వాళ్ళందరి ముందట 3rd డిగ్రీ వాడితే జైల్లో మధు హరికృష్ణ అనే వ్యక్తి హరీష్ రావు మేము కొట్లాడితే ఆయన మాపై కొట్లాడి పోలీసులకు మా కార్యకర్తలు కాకుండా చక్రధర్ అన్న మదన్న ప్యానల్లో మేము ఎప్పుడు అన్నతో పనిచేసినాం. వాడు నా వ్యక్తి కాదు, చక్రధర్ వ్యక్తి. చక్రధర్ పేరు తీయదు. ఒక నిమిషం బాయ్ సాబ్, మొన్న గెలిచినాను. మొన్ననే గెలిచిన అన్న, అలా కూడా మార్జింగ్ చేసారు అన్న, చాలా ప్రెసిడెంట్గా గెలిచిన అన్న. అయినా మాట్లాడు కలుపు. కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోదట అన్న మేము.
హలో హలో ఏసీబీ గారా అండి? అవునండి. సిద్దిపేట. అవునండి. నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. నమస్తే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విపరీతంగా కొట్టినవాట వాళ్ళు నా దగ్గరకు వచ్చిర్రు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు సార్? మాట్లాడు సార్. నమస్కారం సార్, నేను సోహెల్ మాట్లాడుతున్నాను సార్, సిద్దిపేట నుంచి, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. సిద్దిపేట నుంచి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను సార్. ఏ పేరండి మీది? మొహమ్మద్ సోహెల్ సార్ నా పేరు. ఎవరిని కొట్టాం మేము? సార్ ఇది నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారు సార్ మీరు. మీ మీద రౌడీ షీట్ ఎవరు పని చేశారు? అదే మీ హయాంలోనే అయింది సార్, మొన్ననే జరిగింది. నాకు నోటీస్ లేదు. నాకు 1 టౌన్ నుంచి శ్రావణ్ ప్రీసి అని ఫోన్ చేసిండు. నీ మీద ఎందుకు ఓపెన్ చేశారు అని అడుగుతున్నాను నేను. దేనికోసం ఓపెన్ చేశారో నాకు తెలియదు కదా సార్. నేను అడగను తప్ప నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడి చెప్తాను నీకు. నీకు ఎందుకు ఓపెన్ చేసినారు నా దగ్గరికి వచ్చి మాట్లాడి చెప్తాను. ఏసీబీ గారు సార్, మీరు మీతో ఏం రిప్రజెంటేషన్ చేసేదో అది తప్పు. అది నేను ఇక్కడికి వచ్చిన కానీ ఎవరిని కొట్టలేదు. నేను ఎందుకు కొడతా? ఇగో సార్ మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నేను అంతగిరి చంద్రశేఖర్ సార్. మా తల్లిని చంపిన 3rd డిగ్రీ వాడలేదు సార్. ఇప్పుడు పైకేసి అంతగిరి చంద్రశేఖర్ సార్ నా పేరు. నేను చంపలేదు సార్. నేను చంపలేదు సార్. ఇది అదే సార్. నేను చంపలేదు సార్. ఆ రోజు చెప్పిన మా భార్యను తీసుకొచ్చి కొడతా అన్నారు. మా భార్యను తీసుకొచ్చి కొడతాను ఒప్పుకోవాలి అని చెప్పిండు. మా తల్లి ముందట, మీ అందరి ముందట, మీ కార్యకర్తల ముందర ఒప్పుకోమని చెప్పిండు సార్. ఏసీబీ గారు. అదే సార్. నమస్తే. ఇప్పుడు నా తల్లిని చంపిన సొంత తల్లిని కన్న తల్లిని చంపి ఎక్కడ చంపిండు ఎట్లా చంపిండు తీసుకొని పోయి చూపించిండు కూడా. మళ్ళీ లేదని చెప్పేసి మీ దగ్గరికి ఏదో చెప్పి వచ్చి మమ్మల్ని. ఇప్పుడు నేనేమంటున్నా ఏసీబీ గారు, అరే మీరు వినకపోతే ఎట్లా అండి? నేను చెప్పేది కూడా వినాలి కదా మీరు. మీరు కూడా వినాలి. దయచేసి వినండి. ఇప్పుడు మీ తినేటట్టే ఉన్నామా మేము? కాదు సార్, మీరు వినాలి. ఒక్క నిమిషం వినాలి. మిమ్మల్ని వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు. అవును, మిస్గైడ్ చేస్తే వాట్ ఈజ్ కరెక్ట్ అనేది మీరు చెప్పండి. అదే చెప్తున్నాను నేను. ఆ సౌండ్ ఏదో వినిపిస్తా ఉంది. నేను మీకు అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ చంద్రశేఖర్ చెప్పేది కరెక్ట్ కాదండి. ఆయన తల్లిని చంపిండు. అందరికీ తెలుసు. మధ్యరాత్రి తల్లిని చంపేసేసి ఒక్కడ చంపి తీసుకొచ్చి ఇక్కడ జానార్లో పడ్డదని చెప్పేసి మమ్మల్ని మిస్గైడ్ చేసినాడు. అది మేము ఎలిసిట్ చేసినాము. దాన్ని ఎలిగేట్ చేసినాము. అది మమ్మల్ని ఆయన చెప్పేది తప్పది. అది మీకు చెప్పదలుచుకున్నాం. రైట్ ఏసీబీ గారు, మీరు ఒకవేళ మీరు చెప్పిన వర్షన్ విన్నాము, వాళ్ళు చెప్పింది కూడా విన్నాము. ఒక్కసారి నేను కూడా ఎంక్వైరీ చేసుకుంటా. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీతో మాట్లాడతాను. మంచిదండి. థ్యాంక్ యూ. రైట్. మీరు తల్లిని చంపిరని ఆయన ఆరోపణ చేస్తాం. లేదు సార్, నేను చంపలేదు అన్న తల్లిని. మా విలేజ్లో కూడా అందరూ మా తండ్రితోటి మా అమ్మ శవం ఇస్తుందని సంతకం పెట్టించుకుంటాం. మా తండ్రికి చదువు రాదు. సంతకం పెట్టు అంటే శవానికి పోస్ట్ మార్టం కోసం తీసుకురమ్మంటే సంతకం పెడితే ఆ కాంప్లిమెంట్ ఏసీబీ గారే రాసిర్రు. మా భార్య సిపి మేడం ఫోన్ చేస్తే అమ్మ నిన్ను నేనే ఎంక్వైరీ చేస్తా. చేయండి అన్న. ఆడికి మనోళ్ళని పంపు. ఒకవేళ వాళ్ళ తప్పైందా, నేనేమంటున్నా వాళ్ళ తప్పని తేలిందనుకో, నేను వాళ్ళనే మొదలుపెట్టా. నువ్వు చేసిన తప్పని అయితే నేనేం ఎంకరేజ్ చేయాలి. ఓకేనా రైట్. మీ విషయం కూడా మీరేమైనా పొరపాటు చేస్తే మీ విషయం కూడా నేను తెలుసుకున్న తర్వాత మాట్లాడతా. తెలుసుకుని ఎంక్వైరీ చేసిన తర్వాత నేను మాట్లాడతా. సో అప్పటి వరకు మీరేమైనా నిజంగా ఏమైనా చెప్పేది ఉంటే చెప్పండి. అదే సార్, ఇక మీ దగ్గరికి ధైర్యం రాలేక మీ దగ్గర వచ్చిన మళ్ళీ ఏం బెదిరింపు కాలు వచ్చుడేందా మీరు గమ్మత్తు. అరే చూస్తా, నేను తెలుసుకుంటా. నేనేమంటున్నా తెలుసుకుంటా. నేను తెలుసుకొని నేను మళ్ళీ మీతో మాట్లాడతా. మీరే మాకు ధైర్యం అన్న, అంత దూరం నుంచి ఇంత దూరం. నేనేమంటున్నా దగ్గరికి వచ్చిన మీరు కూర్చోండి, నేను ఎంక్వైరీ చేస్తా. ఎంక్వైరీ చేసి నిజమైంది. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా నేనేం నమ్మా. ఏసీబీ గారు చెప్పింది, వాళ్ళు చెప్పింది నమ్మడానికి ఉంటాయి కదన్నా, డేట్స్ తో సహా చెప్తాం. మీరు సీసీటీవీ కూడా చూడొచ్చు. నాకు తెలిసి నేను ఒకసారి ఎంక్వైరీ చేస్తా. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయన మాట్లాడుతుండు కదా, జరా నేను చెప్తుంటే నేను కూడా మాట్లాడతా. కానీ దాన్ని ప్రాపర్ వేలో మాట్లాడతా. ఓకేనా? కొంచెం మీరు కూర్చోపండి. ఓకే రైట్. మీరు ధైర్యంగా కూర్చోపరాడా.
లైక్ చేయండి.